హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ఈరోజు మనం కళల గురించి తెలుసుకుందాం. కళలు అంటే మనం పడుకున్నప్పుడు వచ్చే కళలు కాదు. ఓకే, ఈ కళల గురించి చాలామంది చాలా చెప్తూ ఉంటారు. ఎలా అంటే మనకి చనిపోయినట్టుగా కళ వచ్చిందనుకో, ఇక్కడ మంచిది, మన ప్రజెంట్ ఉన్న దాంట్లో మంచిది, అలా ఇలా జరిగింది, ఒకసారి మనం అలా ఉలిక్కి పడిపోతాం, అలా ఏదో చెప్తూ ఉంటారు, లేదని చెప్పను. కానీ దీని గురించి క్లియర్గా తెలుసుకుంటే ఈశ్వరుడంట అదే ఆయన జరగాల్సిన ఒక పెద్ద ఇన్సిడెంట్ ఏదన్నా మన లైఫ్లో జరగాల్సింది ఉంటుందనుకోండి, దాన్ని నువ్వు శివయ్యని నిజంగా నమ్మితే, శివయ్య భక్తుడు అయితే, లేదు అట్లీస్ట్ నువ్వు రోజు దీపం పెట్టి దేవుడు పూజ చేస్తూ ఉంటే, అలాంటి ఒక మంచి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకి ఒక పెద్ద ఆపద అనేది వస్తుంది అనేది మనకు తెలియదు, ఆయనకు తెలుస్తుంది కదా. అలాంటప్పుడు దాన్ని కళలో చూపిస్తారంట. రియల్గా జరగాల్సిన దాన్ని కళలో జరిపించి దాన్ని అక్కడి నుంచి అక్కడ తొలగించేస్తాడంట. కళకి అంత విలువ ఉంది. మనము ఒక దయ్యం కళ వచ్చిందనో, పీడకళ వచ్చిందనో, అలా అది మనకు ఒక 2-3 రోజులు జరగాల్సిన దాన్ని ముందే ఆయన రాత్రి కళలో తెప్పించి పోగొట్టేస్తాడంట. మనం చేసే పూజకు కానీ, మనం నమ్మిన దేవుడికి కానీ అంత విలువ ఉంది అని తెలిసిన తర్వాత నిజంగా చాలా అంటే చాలా రెస్పెక్ట్ పెరిగిందండి నాకు. ఇవన్నీ కూడా మనం అందరికీ చెప్తే మంచిది అనిపించింది నాకు. అందుకనే నేను ఈ చిన్న వీడియో చేద్దామని అనుకున్నాను. ఏదైనా కూడా, మంచి అయినా చెడైనా, మంచిని కూడా ఒక్కొక్కసారి మనం అలా చేసాం ఇలా చేసాం అనేది వస్తూ ఉంటుంది. అది నీ రియల్ లైఫ్లో కాదు, అక్కడ జరిగింది అనే మనకు చూపించేసి వదిలేసా, అంటే దాని మీద నువ్వు ఆశలు వదులుకోవడం మంచిది అన్నట్టు. మనకి బ్యాడ్ జరగాల్సిందని అక్కడ చేసేసి తొలగించేసేస్తాడు, ఇంకప్పటికి ప్రాబ్లం లేదనమాట. అది కళలకున్న ఒక విలువ అంట. అసలు ఈ విషయం తెలుసుకున్న తర్వాత అందరికీ షేర్ చేయాలనిపించిందండి. థ్యాంక్ యూ.